హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహాస్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వేరుశనగ చట్నీ, అదే పల్లీల చట్నీ తయారు చేద్దాం రండి వీడియోలోకి. మొదట ప్యాన్ మీద 2 లేదా 3 టమాటాలను ఇలా దూరగా, అలాగే పచ్చి మిరపకాయలను కూడా కొద్దిగా నూనె వేసి ఇలా దూరగా వేయించండి. దూరగా వేయించిన పచ్చిమిరపకాయలను, టమాటాలను ఇలా పక్కన పెట్టండి. తర్వాత వేయించిన శనగ విత్తనాలు తీసుకొని ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు కొద్దిగా తీసుకోండి. చింతపండు కావలసినంత సరిపడా కొద్దిగా నానబెట్టి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని శనగ విత్తనాలను జార్లోకి వేయండి. అలాగే వేయించిన పచ్చిమిరపకాయలను కొద్దిగా కావాల్సినన్ని మిక్సీ జార్లో వేసుకోండి. సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. కొద్దిగా చింతపండు వేయండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకొని 1 కప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి, మిక్స్ చేయండి. ఆ తర్వాత టమాటాలను వేసి ఇంకోసారి గ్రైండ్ చేయండి. ఇలా బాగా గ్రైండ్ చేయండి. కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని మనకు కావాల్సినంత మరొకసారి గ్రైండ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా పల్లీల చట్నీ రెడీ అయిందో. ఈ చట్నీని మనము చపాతీలో కానీ, భోజనంలో కానీ, ఇతరత్ర వాటిలో ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.